hello, namaste. Welcome to a very special series on Marwadi University. ఎపిసోడ్ 3లో మనం బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంపార్టెంట్ అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఐ డ్రీమ్ ఎందుకని పర్టికులర్గా మార్వాడి యూనివర్సిటీ మీదే ఒక సిరీస్ చేయాలనుకుంది. అందులోనూ జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల పాటు ప్రతి వారం ఒక ఎపిసోడ్ మార్వాడి యూనివర్సిటీ మీద ఎందుకు ఉండబోతోంది. యాక్చువల్గా మార్వాడి యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి ఫ్యాకల్టీ ఎవరు, ప్లేస్మెంట్ ఎవరు, బోల్డ్ అన్ని విషయాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఏం చేయాలి అని ఆలోచనలు, బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ సందేహాలను నివృత్తి చేయడానికే ఎక్స్క్లూజివ్గా ఎస్పెషల్లీ మార్వాడి యూనివర్సిటీ మీద మనం సిరీస్ చేయబోతున్నాము. ప్రతి ఎపిసోడ్లో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ అంశాలు ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379. ఎపిసోడ్లో ఒక్కొక్క ఇంపార్టెంట్ అంశాలు, బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి కాబట్టి డోంట్ మిస్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ పర్టికులర్గా ఇప్పుడు మనం ఎపిసోడ్ 3లో టెక్నికల్ అంశాలని మాట్లాడుకోబోతున్నాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తమ పిల్లలు కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్నారు. ఏముంటుంది అందులో, మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలేంటి, ఏ సబ్జెక్టుల గురించి డిస్కస్ చేసుకోవాలి, నెక్స్ట్ కెరీర్ ఎలా ఉండబోతోంది, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా, భవిష్యత్తు బ్రైట్గా ఉంటుందా లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ పేరెంట్స్కి వస్తుంటాయి. వాటన్నిటి గురించి చాలా 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 క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఒక కీలకమైనటువంటి పర్సన్ ఉన్నాడు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్లియర్ చేయబోతున్నారు. సో మార్వాడి యూనివర్సిటీని జల్లెడ పట్టబోతుందన్నమాట ఐ డ్రీమ్. ఏ ఒక్క ఎపిసోడ్ని మిస్ అవ్వకండి, కంటిన్యూస్గా సిరీస్ అంతా ఫాలో అవుతూ ఉండండి. ఎపిసోడ్ 3లో మనం మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్, నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, టెక్నికల్ ఎక్స్పర్ట్ అని చెప్పాను. ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ వెంకీ నాయుడుతో కూడా మనం మాట్లాడబోతున్నాం. అండ్ ప్రజెంట్ నేనున్నాను మార్వాడి యూనివర్సిటీ వీసీ డాక్టర్ జడేజా గారి ఛాంబర్లో. హలో జడేజాజీ, నమస్తే. సో మహేంద్ర గారు హలో అండి, అండ్ వెంకీ నాయుడు గారు నమస్తే అండి. Good evening Venki Naidu ji, good evening Mahendra Naidu ji. Let me just introduce Dr. Venki Naidu ji, who is our official branch manager in Khammam branch and who will represent Marwadi University in Khammam region. He is going to open 4 branches in the nearby region of Khammam and he will represent Marwadi University in Khammam and in near region. So I request all the students and parents to take the maximum benefit of his expertise. What feedback I have received from him, he is an expert of cyber crime and he is also advising to the police department as well as to the government agencies. I request, he is the best guy in the domain of CSC and CSC related branches. So I request all the students and parents, those who want to enroll with Marwadi University, please visit the Khammam branch and take his career guidance expertise from Dr. Naidu ji. Thank you. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్
వెంకయ్యనాయుడు గారు వచ్చేప్పటికి ఖమ్మం డిస్ట్రిక్ట్ అంటే చూసుకున్నట్టుగైతే సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం ఈ 4 బ్రాంచెస్కి హెడ్గా ఉన్నారు. సో అక్కడ బ్రాంచ్ మేనేజర్స్ వేరుగా ఉంటారు. బట్ ఓవరాల్ ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా వెంకయ్యనాయుడు గారు చూసుకుంటారు. మీ అందరికీ తెలిసిందే వెంకయ్యనాయుడు గారు యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్. చాలా తక్కువ ఏజ్లో డాక్టరేట్ సంపాదించినటువంటి, అది కూడా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఎవరైతే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారో, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటారో, రైట్, మీరు వెంకయ్యనాయుడు గారిని కన్సల్ట్ అయినట్టుగా అయితే మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. సో వ్యూవర్స్, మనం మాట్లాడుకోబోతున్నాము ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనే కాదు, యంగ్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ వెంకయ్యనాయుడు గారితో మాట్లాడబోతున్నాము. మార్వాడి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్స్కి సంబంధించి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడదాం మనం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో నేను మీతో ఒక మాట చెప్పాను. ఈ ఎపిసోడ్లో మనం కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో మనం మాట్లాడబోతున్నాము అనేది. ఓవరాల్గా టెక్నికల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, దేని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు మోస్ట్ ప్రామిసింగ్గా కనిపిస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారు. హలో అండి వెంకీ గారు, నమస్తే. సో ఇప్పుడు మనకు కంప్యూటర్ సైన్స్ అనగానే మార్వాడి యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్, కోర్సెస్ ఏమున్నాయి అసలు? సో మార్వాడి యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీస్ కన్నా డిఫరెంట్గా సో అడ్వాన్స్డ్ కోర్సెస్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇండస్ట్రీకి కనెక్టివిటీగా కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేసిందండి. సో దాంట్లో కోర్ సిఎస్సి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు కోర్ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేసింది. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలానే ఏఐడిఎస్ కూడా సపరేట్గా ఈ 4 బ్రాంచెస్ని సపరేట్గా ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడు ఈ సరికొత్త కోర్సులు వచ్చాయి, వీటన్నిటికీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంది? కెరీర్ పరంగా స్టూడెంట్స్ వీటిని ఎన్నుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది ఎలా చెప్తారు మీరు? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి ఈ విషయం తెలుసండి. సో పిల్లలు కూడా ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అవేర్నెస్ చాలా వరకు క్రియేట్ అయింది. సిఎస్సి అనేది బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ యూజ్ చేసి డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది, అంటే చాలా బాగా పెరిగిపోయింది. సో దాంట్లో మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అంటే సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఎక్కువ యూజ్ చేయడం, సోషల్ మీడియాస్ని యూజ్ చేయడం, ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్స్ కూడా, అలానే అగ్రికల్చర్, అలానే డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఇవాళ టెక్నాలజీ లేని ప్లేస్ అంటూ లేదండి. దాంట్లో టెక్నాలజీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కంప్యూటర్ సైన్స్. సో ఈ కంప్యూటర్ సైన్స్ గురించి జాబ్ అంటే కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసాము అంటే కంపల్సరీ ఏదో ఒక స్ట్రీమ్లో అయితే సెటిల్ అవ్వడం అనేది కామన్గా ఉంటుంది దీంట్లో. సో దీని గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా మనకి ఇవాళ హైదరాబాద్, మన తెలంగాణ గవర్నమెంట్ చూసుకునేసరికి హైదరాబాద్లోనే ఎంత డెవలప్మెంట్ అవుతుంది. ఈవెన్ రీసెంట్గా మనకి మైక్రోసాఫ్ట్తో ఎంఓయూ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే సో రానున్న రోజుల్లో ఒక ఎంఓయూ వల్లనే 30,000 జాబులు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక మైక్రోసాఫ్ట్. సో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా సో చంద్రబాబు గారు చెప్పినట్లు కొత్త యూనివర్సిటీ అంటే కంపెనీస్ని తీసుకురావడం, వాటితో ఎంఓయూ చేసుకోవడం, దీనివల్ల ఎంప్లాయబిలిటీ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలానే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంటుందా అనేది కూడా అక్కడ కంపల్సరీ. అంటే దీంట్లో స్కిల్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సెటిల్ అవుతారండి. అలాంటి స్కిల్ ఇవ్వగలిగే యూనివర్సిటీ ఏదంటే మనకి మార్వాడి యూనివర్సిటీ. సో అంత స్కిల్డ్ అండ్ నాలెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ అనే వాళ్ళు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అలానే లైబ్రరీస్ కావచ్చు, అలానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ కూడా మనకి యూనివర్సిటీస్లో ఉన్నాయి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378, 9059052379. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎవరి నోట వినిపిస్తోంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది, వాటికి ఫ్యూచర్ అనేది ఎలా ఉంది? సో రైట్ క్వశ్చన్ అడిగారండి. సో ఇప్పుడు అందరి నోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అలానే గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. మన హైదరాబాద్లో ఏఐసిటీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ దాని గురించి మనకి న్యూస్లో మీరు చెప్పారు, మేము విన్నాం కూడా, అలానే స్ప్రెడ్ అయిపోయింది. సో దీంతోపాటు మనకి ఏఎంఎల్, నా గురించి చెప్పుకోవాలంటే నేను గత 10 సంవత్సరాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నా పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. నేను టెక్నికల్గా మల్టీ డిపార్ట్మెంట్స్ నేను
గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ పరంగా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓ దట్స్ గ్రేట్. లైక్ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్స్ ఇచ్చాను. అలానే రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్ఐస్, అలానే సిఏఎల్ వాళ్ళకి కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్, షీ టీమ్, ఇలా డిఫరెంట్ వింగ్స్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఈ సబ్జెక్ట్ పరంగా వచ్చేసరికి సో నేను ఇప్పుడు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ పర్సన్తో, ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడుతున్నాను. ఎస్ అండి. సో ఎందుకంటే అలాంటి నాలెడ్జ్ తీసుకున్నప్పుడు, అంటే ఒక పేరెంట్కి ఆర్టిఫిషియల్ని తీసుకోవాలా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఇచ్చే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే స్టూడెంట్స్ సూటబుల్ అవుతారా లేదా, సో ఏ గైడెన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మందికి డౌట్, ఎలా వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటాం మనం. సో ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటే ఒక రీల్ మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి రీలే మనకి సజెషన్ వస్తూ ఉంటుంది. దాన్ని రికమెండేషన్ అంటారు. అంటే ఎలా రికమెండ్ చేస్తుంది, మనం చూసే దానికి ఎలా తెలుస్తుందంటే దాని బ్యాక్గ్రౌండ్లో అల్గరిథమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలానే మన హెల్త్ ఇష్యూ, మనం స్మార్ట్ వాచెస్ వాడుతుంటాం. సో మనం ఎన్ని స్టెప్స్ వేసాము, అలాంటి దాని అనాలిసిస్, మన ఫ్యూచర్లో ఎలాంటి డిసీజ్ రాబోతున్నాయి అంటే ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. హార్ట్ అటాక్ వస్తుందా, అలానే ఎనర్జీ, మన స్మార్ట్ హోమ్ సిస్టమ్స్, మన ఇంట్లోకి వచ్చేసరికి సో మనం ఇంట్లో ఎంత ఎనర్జీ యూజ్ చేస్తున్నాం, ఏ రూమ్లో ఎన్ని లైట్స్, ఎంత టైం ఆన్ అయి ఉన్నాయి, ఈ అనాలిసిస్ కూడా మనం దీంట్లో చేస్తున్నాం. దీంతో పాటు ఈ కామర్స్ వెబ్సైట్లో చూసినట్లయితే, ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసినట్లయితే, మనం ఈ మంత్లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే, అంటే మనం ఎటువంటి ప్రొడక్ట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నాం, లేదా సోషల్ మీడియాలో మనం ఎటువంటి ప్రొడక్ట్స్ సెర్చ్ చేసాం, ఇంటర్నెట్లో సెర్చ్ చేసాం, దాన్ని బేస్ చేసుకొని మనకి రికమెండేషన్ జరుగుతూ ఉంటాయి. అలానే వరల్డ్ వైడ్గా మనకి ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో సేల్స్ ఎక్కువ ఉంటాయి అనే అనాలిసిస్ కూడా ఇది డేటా సైన్స్కి సంబంధించిన ఎవరైతే చేస్తారో డేటా సైన్స్ వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కమింగ్ టు సైబర్ సెక్యూరిటీకి వచ్చామనుకోండి. ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ అని ఇవాళ మనం ఈ స్మార్ట్ టెక్నాలజీ వాడుతున్నప్పుడు రోజు ఒక న్యూస్ పేపర్ చూసుకోండి ఎగ్జాంపుల్. సో ఇంతకుముందు ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించిన ఆర్టికల్ రావడానికి ఎప్పుడో మంత్లీ వన్స్ వచ్చేది. ఈరోజు అట్లీస్ట్ 2 కాలమ్స్ కంపల్సరీ సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫ్రాడ్స్, మోసాల గురించి, హ్యాకింగ్ గురించి చూస్తున్నాం మనం ఈ మధ్య. సో ఈ మనమంతా కూడా ఎప్పుడైతే ఈ ఆన్లైన్ పేమెంట్స్కి వచ్చేసామో దానికి ఇంకా పెరిగిపోయింది. అంటే రానున్న రోజుల్లో 2030 కల్లా ఇండియాలోనే 2 లక్షల జాబులు సైబర్ సెక్యూరిటీ మీద రాబోతున్నాయండి. కాబట్టి మనం ఒక పర్టికులర్ కంప్యూటర్ సైన్స్లో తీసుకుంటే, సబ్ బ్రాంచెస్ తీసుకుంటే చూడండి ఫ్యూచర్ ఎటువైపు ట్రావెల్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో 2030 కల్లా 2 లక్షల ఉద్యోగాలు వెయిట్ చేస్తూ ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ డిమాండ్, దానికి తగ్గట్టుగా సప్లై అనేది. అవునండి. సో మనల్ని మనం ఎక్విప్ చేసుకొని వెళ్ళాలి, దానికి తగ్గట్టుగా మనం ఏ కోర్స్ ఎంచుకున్నాము, అందులో ఏ కోర్స్కి ఫ్యూచర్ ఉంది అనేది. సో మనం ఈ మార్వాడి యూనివర్సిటీ చూసుకునే సైబర్ సెక్యూరిటీకి ఒక సపరేట్ సెల్ ఉందండి. అంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ప్రొఫెసర్స్, అలానే స్టార్టప్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ కోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి వాళ్ళకి వర్క్షాప్ చేయడం, అలానే సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇవ్వడం. సో దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ప్రాక్టికల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఈజీగా మనకి రావడం అవుతుంది. సో ఇప్పుడు డేటా సైన్స్ అనేది ఎలా ఉందండి? సో డేటా సైన్స్కి వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్గా డేటా మీద నాలెడ్జ్ చేస్తుంటాం. సో మనం ఏది చూసుకున్నా కానీ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, ఎగ్జాంపుల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదు అంటే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, అందరూ కూడా హాస్పిటల్ అంటే పేషెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ కామర్స్ వెబ్సైట్స్ అంతా కూడా కస్టమర్ బేస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ డేటా మీద మొత్తం ఎనాలిసిస్ చేసి ఎటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ని ఇష్టపడుతున్నారు, ఏ మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, రంజాన్, ఈ ఫెస్టివల్స్ టైం సీజన్లో ఎక్కువ సేల్స్ జరుగుతుంటాయి. ఈ అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఇయర్ అదే టైంలో ఎలాంటి ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ పెడితే వస్తాయి అన్న విషయం ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందండి. ఫ్రంట్ ఎండ్లో మనకు కనిపించేది వెబ్సైట్, బట్ బ్యాక్ ఎండ్లో ఎనాలిసిస్ చేసి ఆ ప్రొడక్ట్ యొక్క ఆఫర్స్ కానీ, ప్రొడక్ట్ సేల్స్ పెంచడం కానీ చేసేదంతా కూడా డేటా అనాలిసిస్. అది మెడికల్ ఫీల్డ్ కావచ్చు, అగ్రికల్చర్లో కానీ. ఇవాళ మనకి అగ్రికల్చర్ చూసుకునేసరికి ఒక్కొక్క సీజన్లో మనకి ఒక పంటకి కాస్ట్ ఎక్కువ పెరగవచ్చు, ఒక్కో టైంలో ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు. ఇదంతా ఎలా జరుగుతుందంటే అనాలిసిస్ ప్రాపర్గా లేకపోవడం. సో దానికి ఏం చేస్తున్నాయంటే గవర్నమెంట్స్ ఇప్పుడు డేటా అనలిస్ట్ని కనెక్ట్ చేసి, అంటే ఈ కార్పొరేట్ కనెక్టివిటీ చేసేసి అనాలిసిస్ చేసి ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుందన్న విషయాలు కూడా
కనెక్ట్ చేస్తున్నారు. అంటే దీనికి డేటా సైన్స్కి చాలా ఇంపార్టెంట్ లింక్ ఉంటుంది. సో అగ్రికల్చర్ కావచ్చు, కామర్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వాట్ ఎవర్ అన్నిటికీ మన లైఫ్లో ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అవన్నిటికీ డేటా సైన్సెస్ వీటితో లింక్ ఉంది. అవునండి, తప్పకుండా. సో ఫ్యూచర్లో మీకు ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి, గెట్ రెడీ అని చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. ఎలా చెప్తారు, ఏం చెప్తారు వాళ్ళకి, స్టూడెంట్స్కి? సో మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్న కరిక్యులం 80% కంప్లీట్ ప్రాక్టికల్ అండ్ 20% థియరీ మెథడ్స్లో వెళ్తున్నారండి. సో అలా చెప్పగలుగుతారు అంటే మనకి రీసెంట్గా 100 కంపెనీ సిఇఓస్ని, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇండస్ట్రీ కనెక్టివిటీ కూడా చేయడం జరిగింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే బీటెక్ అంటే ఓన్లీ థియరీ పార్ట్ చెప్పేసి ఓన్లీ సర్టిఫికేట్ బేస్డ్ కాదు, ఇల్లు అంతా కూడా కంప్లీట్గా కార్పొరేట్, అంటే మోస్ట్లీ జాబ్ ఓరియంటెడ్, లేదు అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం మనకి ఇంటర్నేషనల్ కూడా మన స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. అంటే కంపెనీస్లో ఎలా వర్క్ చేయాలి, ఆ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ మనం ఎలా లింక్ చేస్తాం. ఒక స్టూడెంట్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ ఇన్వాల్వ్ అయినప్పుడే కంపెనీకి ఎలా కావాలో అలా తయారు చేయడం జరుగుతుంది. ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. సో మన లైఫ్ బ్రైట్గా ఉండడానికి, మన ఫ్యూచర్ అనేది సెక్యూర్డ్గా కూడా ఉండాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఉండేది. దట్ అన్నిటికీ సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని, సబ్జెక్ట్స్ అన్ని కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి. అండ్ మార్వాడి యూనివర్సిటీ దానికి కావలసినటువంటి కంప్లీట్ ఎక్విప్డ్గా ఉంది స్టూడెంట్స్ కోసం. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ నాయుడు గారు, అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ కోర్స్కి సంబంధించి మనం ఇంతసేపు వీసీతో మాట్లాడాము. ఆ తర్వాత ఇక్కడ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ వెంకీ నాయుడు గారితో మాట్లాడాము. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాంపస్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బట్ వాటన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తోంది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్తో మనం మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు ఖమ్మం నుంచి వచ్చి మార్వాడి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేస్తున్నటువంటి నాన్న. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఖమ్మం. నీ పేరేంటి? మణితేజ. ఇప్పుడు వెంకీ అన్న వచ్చారు, పేరెంట్స్కి చెప్పారు, పేరెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చారు, మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ అయిపోయింది. వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? ఎలా ఉంది ఇక్కడ అంతా? ఇక్కడ చెప్పినట్టుగానే అలా ఎలా సారీలు అయితే ఎలా చెప్పారో అలాగే ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, క్లబ్స్ కానీ సార్ చెప్పినట్టు అన్ని ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇక్కడ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 905-905-2378, 905-905-2379. సో మనతో పాటుగా లోకేష్ కూడా ఉన్నారు. లోకేష్ కూడా కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేస్తున్నారు. లోకేష్, ఇక్కడికి వచ్చిన తర్వాత బోల్డ్ అన్ని కోర్సెస్ ఉంటాయి అనేది, డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా. నువ్వు చూస్ చేసుకున్న కోర్స్ ఏంటి? ఆ కోర్స్కి సంబంధించి ఈ యూనివర్సిటీ నీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? నేను దీంట్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో దీనికి కొంచెం అంటే ఇప్పుడు అందరూ ఏమని వెళ్తున్నారు, కొంచెం సెక్యూరిటీ యాప్కి సెక్యూరిటీ కొంచెం వేరియస్ పర్పస్ వల్ల సైబర్ సెక్యూరిటీ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ల్యాబ్స్ అవన్నీ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మాకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మాత్రం థియరీ ఉంది. మా నార్మల్ ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ మాత్రం మాకు సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంది. వేరియస్ క్లబ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్, అవి అన్నీ ఒక వీక్కి అట్లీస్ట్ ఒక క్లబ్, స్పోర్ట్స్ ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాం. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ప్రతి వీక్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క క్లబ్లో జాయిన్ అయితే ఏదో ఒక సంథింగ్ మనకి ఒక గ్రేడ్స్ లాంటివి ఉంటాయి. వేరియస్ మా గ్రేడ్స్ అనేవి మనకి సిజిపిఏలో వర్క్ అవుతాయి. అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి మీకు. సౌత్ ఇండియా నుంచి 3,000 మంది స్టూడెంట్స్, అందులో తెలంగాణ, ఏపీ దగ్గర నుంచి 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే అందులో లోకేష్ కూడా ఉన్నాడు అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంబియన్స్, ఈ క్యాంపస్ అట్మాస్ఫియర్ అంతా? క్యాంపస్ అంతా బాగుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫుడ్ అంటే అన్ని బాగానే ఉన్నాయి. మనీ, నాకు మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మనకు కావలసినటువంటి కాంపిటేటివ్ వరల్డ్ అనేది ఉంటుంది. మనం ఎవరితోనూ తక్కువ కాదు, అండ్ వీఆర్ మోర్ దాన్ అదర్స్ అనేది చూపించుకోవాలి. ఎందుకంటే
మన టాలెంట్ మనదేంటి అనేది మన కెరీర్ మీద పడుతుంది. దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకున్నటువంటి మార్వాడి యూనివర్సిటీ కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా కాంపిటేటివ్ వరల్డ్లో నెక్స్ట్ మనకి ఫ్యూచర్, మనం ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్తుంది జస్ట్ ఒక సర్టిఫికేట్ పట్టుకొని కాదు కదా, నాలెడ్జ్ అనేది ఉండాలి, ఆ స్కిల్స్ అనేది ఉండాలి, అప్డేట్స్ అనేవి ఉండాలి. అవన్నిటినీ కోపప్ చేస్తుంది. అప్ టు డేట్ ఉందా మార్వాడి యూనివర్సిటీ? సిలబస్ ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది మేడం. అలాగే మనకి ఇప్పుడు ల్యాబ్స్లో అయినా లెక్చరర్స్ కానీ అయినా అప్డేటెడ్గా ఉంటారు. చెప్పే సిలబస్ కానీ అవి కానీ టీచర్స్ అందరూ ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ అంతా మనకి షేర్ చేస్తూ ఉంటారు. చాలా బాగా చెప్తారు టీచర్స్. ఇక్కడ ఏమైనా క్లబ్స్ ఉంటాయి, అన్నిట్లో మనం పార్టిసిపేట్ చేస్తున్న కొద్దీ మనల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అదంతా మీ వైపు నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే కదా విన్ ఎఫర్ట్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ విన్ సిచ్యువేషన్ అంటాం కదా మనం. మన వైపు నుంచి ఎంత ఎఫర్ట్ ఉంది, మనం ఎలా ఫ్యూచర్ని చూస్తున్నాం, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, అదే కదా ఎవరైనా కోరుకునేది. ఎస్ మణి, థ్యాంక్ యూ సో మచ్. లోకేష్ అండ్ రేవంత్ అండ్ మీకు కూడా గోపి, యుక్తేష్. సో బెస్ట్ విషెస్ టు యూ. సో ఇది మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి ఖమ్మం నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఫర్దర్గా బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనేది పేరెంట్స్కి ఎంతైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో అంతకు మించినటువంటి కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్లో కూడా కనిపిస్తుంది. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో వ్యూయర్స్, ఇది ఎపిసోడ్ 3 ఆన్ మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి సంబంధించి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ అండ్ పిల్లలు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఉన్నటువంటి 30 బ్రాంచ్ల్లో డైరెక్ట్గా కలవచ్చు. హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ గురించి వారి నుంచే తెలుసుకోవచ్చు. వివరాలు అనేవి స్క్రీన్ మీద ఉన్నాయి, డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎట్ ద సేమ్ టైం డోంట్ మిస్ వాచింగ్ ఐ డ్రీమ్ మార్వాడి సిరీస్ ఎపిసోడ్లో కంటిన్యూస్గా జనవరి నుంచి జూన్ వరకు మీకు అన్ని వివరాల్ని, విషయాల్ని, కోర్సుల్ని అందించబోతున్నాం. ఇది ఎపిసోడ్ 3 ఆన్ కంప్యూటర్ సైన్సెస్. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 905-905-2378, 905-905-2379. అండ్ డోంట్ మిస్ వాచింగ్ ఎపిసోడ్ 4 ఆల్సో. బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అంశాలు అందులో కూడా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్.